రక్షకుడు మన దేవుడు ఈ లోకానికి వచ్చినారు. అదే సంతోషకరమైన వర్తమానం, ప్రజలందరికీ కలుగబోవు సంతోషకరమైన సువర్తమానం మీకు తెలియపరుస్తున్నారు దేవదూతలు. ఏ విధంగా గొల్లలు చెప్పినారో మనకందరికీ ఇది సంతోషకరమైన సమయం. దేవుడు ఏర్పరిచినదే ఈ నెల అంతటిలో. ప్రతి చోట, ప్రతి పల్లెల్లో అందరికీ క్రిస్మస్ ఎంతో ఆనందంగా జరిపిస్తున్నారు. దానికే దేవునికి స్తోత్రం చెల్లాలి. మనకు కూడా దేవుడు ఒక చిన్న మందగా ఇక్కడ కూడి వచ్చేదానికి ఈ వసతులన్నీ దేవుడు కల్పించినారు. ఎంతో అందంగా ఇప్పుడు రోజుకి రోజుకి దేవుడు డెవలప్ చేస్తున్నారు. నేను ఇంతకుముందు ఒకసారి చూసినది బిల్డింగ్ ఇనాగ్రేషన్ ఓపెనింగ్ సమయంలో వచ్చినారు. తర్వాత ఇది సెకండ్ టైం ఈ ఆలయంలోకి అడుగు పెట్టడం అన్ని దేవుని కృపయోగంలోనే పాస్టర్ గారిని ఈ స్థలంలో ఏర్పరిచినందుకు దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. దేవుడు అందరికీ దేవుడై ఉండాడు, అందరికీ ఉపకారి ఉండాడు. ఆయనకు ఏ భేదం లేదు. అన్ని దృష్టిలో అందరూ ఒకటే. మనం అందరూ కలిసిమెలిసి దేవుని రాజ్య వ్యాప్తి కోసం సువార్త అందరికీ ప్రచురింప చేయాలి. అదే ఆయన కోరేది. యుగ సమాప్తి వరకు సదాకాలము నేను నీకు తోడే ఉండాలని చెప్పినారు. అందరూ ఎడల ఈ సువార్తమానం అందింపబడాలి. అందరినీ దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నారు. ప్రేమ స్వరూపి అయిన దేవుడు. నేను ఒక చిన్న పాటలు పాడి వాక్యంలోకి వెళ్తాం అనుకున్నా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన మా దేవా, అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతుము నిన్నే. అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతుము నిన్నే. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్తా స్తోత్రం. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్తా స్తోత్రం. బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివే స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివే స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే, మా రక్షణకర్తా స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించితివే, మా రక్షణకర్తా స్తోత్రం.
ఎందుకు పాడింది అని. ఎందుకంటే ఇది నేను పాడడానికి ఒక కారణం, దీనిలో ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, ఇదన్నీ కూడా ఈ సమయంలో మనం ధ్యానించుకునే వాక్యమే. ఇది యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో నేను ఆ పాట కూడా చదివి వినిపిస్తాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం. యెషయా 9:6. ఏలయనగా మనకు శిశువు పుట్టును, మనకు కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా గొప్ప తండ్రి, నీకు అనేకమైన స్తుతులు స్తోత్రం. మధ్యాహ్న సమయము ప్రభు ఈ విధంగా సియోన్ ప్రార్థన మందిరంలో ఏర్పరిచిన ప్రభువ సెమీ క్రిస్మస్ కూటాన్ని పెట్టి వందనములు స్తుతులు స్తోత్రం నైనా. అనాది కాలం మొదలుకు ప్రభువ మీ సంకల్పం చెప్పిన ప్రభువ ఏ విధంగా ప్రభువ ఈ విధంగా ఏర్పాటు చేసినావు నైనా. సమస్తము నీ ఇష్టమే నైనా, చిత్తమే తెలుసుకొని ప్రభువ ఇష్టానికి లోబడి మేము ఈ లోకంలో సాక్ష్యం ఇచ్చే బిడ్డలుగా జీవించేటట్టు సహాయం చేయండి. ఈ మందిరం ఏర్పాటు చేసిన సేవ చేస్తున్న పాస్టర్ గారు, సునీల్ పాస్టర్ గారిని కూడా మమ్మల్ని దీవించమని అడుగుతున్నాం. సేవ చేస్తున్న బిడ్డలు, ఇచ్చిన విశ్వాసులందరినీ పేరు పేరు మందిని దీవించండి. ఆయా గ్రామం నుంచి ఎవరైతే మీ వాక్యాన్ని విశ్వసించి నమ్మకంగా మీ సన్నిధిలో వచ్చి ప్రార్థన చేస్తున్నారో ఈ కూటానికి, ఈ సంఘానికి ప్రభువా మీరే అధ్యక్షుడుగా, నాయుడుగా ఉండి అన్నదిన నడిపించమని అడుగుతున్నా. అదేవిధంగా చేరుతున్న ప్రభువా పెద్దలందరినీ నాయకులను దీవించండి నాయన. గవర్నమెంట్ అన్నగారి స్తోత్రం చెల్లిస్తున్నాం. చేరి వచ్చిన బిడ్డలందరినీ దీవించి కొంచెంసేపు ప్రభుని వాక్యం చెప్పబోతుండగా నా నోటి మాటలు బిడ్డలందరి హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారం వచ్చేయమని మా ప్రభు రక్షకుడైన యేసు ప్రభు పేరట వినేముగా ప్రతిమాలు వేడుకుంటున్నా స్వామి. ఏలైనగా మనకు శిశువు పుట్టను, ఆ శిశువుని గురించి మనం అందరం ఈ క్రిస్మస్ రోజులో యేసయ్య శిశువుగా మనకు అందరిలాగా క్రిస్మస్లో అది మనకు చూస్తూనే ఉండాలి. యేసు ప్రభు ఒక బాలుడుగా, చిన్ని బాలుగా వచ్చినది. ఆయన అత్యున్నత సింహాసనమే ఆసనుడైన దేవుడు మన కోసమే ఆయన ఒక బాలుడిగా నర రూపం ఎత్తి ఈ లోకానికి వచ్చినది. మనం ప్రతి సంవత్సరం ఈ క్రిస్మస్ పండుగ రోజు జ్ఞాపకం చేసుకునేదే. అదే ఆయన నరావృతుండే ఆయన తగ్గింపు మనం తగ్గించుకొని తానే తగ్గించుకొని ఆ పరలోక రాజ్యం ఉన్న సౌభాగ్యం అన్నీ విడిచిపెట్టి మన కోసం తాను వ్యక్తినిగా చేసి ఈ లోకానికి వచ్చిన పిలిపిలికి రాసిన పత్రికలో దాన్ని చెప్తున్నారు. ఇప్పుడు ఈ శిశువుగా ఆయన వచ్చినది ఆయన ఎన్నో బిరుదులు చెప్తున్నారు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి, ఇన్ని బిరుదులు ఆయన పేరు పెట్టబడినవి. ఇది ఎటియో క్రీస్తు జన్మించగా 700 దాదాపు సంవత్సరం ముందే ఇది యెషయా ప్రవక్త ద్వారా పలికిన మాటలు. ఇది ఆయన పుట్టినది, ఇది యెషయా చెప్పిన దానికి ఎన్నో సంవత్సరం దాదాపు నాకు కరెక్ట్గా గుర్తు రాలేదు, అయినా 700 అని నేను అనుకుంటున్నాను. అన్ని సంవత్సరం ముందే ఇది రాయబడింది ఈ ప్రవక్త గ్రంథంలో. కానీ జరిగినది ఈ 2023 సంవత్సరం ముందు. మనకందరికీ తెలిసి ఉండదు. మనం ఇప్పుడు 23 సంవత్సరం దాటిపోతున్నాము. ఏడి అని తెలుసు. ఈ సంవత్సరంలో యేసు ప్రభు పుట్టినది మొదలుకొని మనకు ఏడి BC అని వచ్చింది. బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ ద క్రైస్ట్ అని అది ఉంది. ఇప్పుడు మనం 2023 సంవత్సరం లాస్ట్ సమయంలో ఉండాలి. ఇన్ని ఏళ్ళ ముందు యేసయ్య మనం దేశం మన లోకానికి నరావతారంగా వచ్చింది సందర్భంగా మనమందరం సంభ్రమపడుతున్న, ఆనందం చేస్తున్న, ఆనందంగా ఉండాలి. దేవుని సన్నిధిలో ఉన్న ఆనందం. ఆయన ఎందుకు వచ్చినారు? మన కోసం వచ్చినారు. మన పాపములు మన కోసం మనం ఇంకా పాపలమే ఉండగానే, నీచలంగా ఉండగానే, దుర్మార్గంగా ఉండగానే ఆయన మన ఎడల విస్తరింపజేసినారు. ఆయన అపారమైన ప్రేమ స్వరూపి అయిన దేవుడు నిన్ను నన్ను రక్షించడానికి ప్రేమించి ఆయన ఈ లోకానికి వచ్చినారు. ఈ సద్వర్తమానం మనం అందరికీ తెలియపడాలి. ఈ లోకం అందరికీ ఇది తెలుసుకోలేకుండా ఎంతోమంది నశించిపోతున్నారు. నశించిన ఆత్మల కోసం భారం కలిగి ఎంతోమంది సేవల్లో భక్తులు చేస్తున్నారు. వారందరినీ దేవుడు దీవిస్తున్నారు. ఆయన త్వరలో రాబోతున్నారు. ఆయన మొదటి రాకడా మనం గుర్తు చేసుకున్న, అదేవిధంగా రెండో రాకడ కోసం మనం సిద్ధపడాలి. ఆయన ఎప్పుడో తిరిగి వెళ్ళే రానే ఉన్నారు.
మన కోసం ఈ లోకానికి వచ్చినారు, తన ప్రాణం మన కోసం పెట్టినారు, సిలువలో మన ప్రాణం త్యాగం చేసినారు. ఆ రక్తం ద్వారా మనకు అందరికీ స్వస్థత కలుగుతున్నది. అదన్నీ మనకు తెలిసిన సంగతి, తెలియలేని వాళ్ళు తెలియపరచాలి. ఇది అనుభవపూర్వంగా యేసయ్య నా కోసం వచ్చినారు అనేది, నా పాపములు క్షమించినారు. విరిగి నలిగిన హృదయంతో ఎవరైతే ప్రార్థన చేస్తారో, నమ్ముడని వశమైతే నమ్ము వారికి సమస్తము సాధ్యమన్నారు. ఎవరైతే దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసి ఎవరి బాధలు అందరికీ ఎన్నో రకాలుగా శారీరకంగా మానసికంగా బాధలు, వ్యధలు, వేదనలు, శోధనలు, రోగములు సమస్తము ఉండాలి. ఎవరు లేనిది ఎవరు లేదు. అందరికీ కష్టము నష్టములు అన్నీ జరుగుతూనే ఉండాలి. అది సహజమే. ఈ లోకములో పుట్టిన మానవులు అందరికీ కష్టంలోనే జరుగుతున్నారు. కానీ అన్నీ మన మేలు కోసమే. మనకి ఏది జరిగినా దేవుడు మనకు మేలు కోసం జరుపుతారని ఒక ధైర్యం, ఆయనతో మనం అందుగట్టబడి జీవించాలి. మంచి సహవాసం, దేవునిలో ఉండగిన వేసులు ఉన్న వారికి ఏ శిక్షావిధి లేదని వాక్యంలో సెలవు. ఆయనలో ఉండాలి. ఆయన రుచి ఉత్తముడని రుచి చూసి తెలుసుకోవాలి. యేసయ్య నా రక్షకుడు, నా కోసం వచ్చినాదని ఒక వర్తమానం, అది సాక్ష్యం అందరి ఎడలా చెప్పాలి. అక్కడ సాక్ష్యం ఇచ్చే ఒక జీవితం మనకు అందరికీ ఉండాలి. పాస్టర్ గారు అన్యుల మధ్య ఎక్కువ సేవ చేస్తున్నారని నాకు తెలియపరుస్తారు. ఎంతో మందికి తెలియలేని వాళ్లకు ఈ విధంగా ఈ వర్తమానం ప్రకటింపచేసి వాళ్ళకి దేవునికి నడిపింపబడుతున్నారు. అది ఎంతో సంతోషకరమైన వర్తమానమే. నామకార్థ క్రైస్తవుల కంటే కొత్తగా వచ్చిన వాళ్ళు, దేవుని తెలుసుకున్న వాళ్ళు ఎంతో ఆసక్తితో వాళ్ళు నిలబడతారు. ఎందుకంటే వాళ్ళకి ఇంకా అనుభవం ఎక్కువ ఉండాలి. నామకార్థ క్రైస్తవం, మేము పుట్టుదలలో మేము క్రైస్తవులంగా ఉన్నాం, మాకు ఇదన్నీ తెలుసు, ఇదన్నీ ఎప్పటి నుంచో మేము ప్రతి సంవత్సరం పండుగ చేస్తాను. అది పండగ మాత్రం కాదు మనకు అవసరమైన అనుదినము. క్రిస్మస్ పండుగ ఒకరోజు చేసి అనుదినం మన జీవితంలో ఈ క్రిస్మస్ అనుభవం, క్రిస్మస్ పండుగ సంభ్రమం ప్రతిరోజు మనకు ఉండాలి. ప్రతిరోజు మన హృదయంలో ఆ దేవాది దేవుడు జన్మించి ఆయన ఇచ్చిన సంతోష సమాధానం నిండుగా అనుభవించాలి. దానికి ఆత్మ శక్తి అందరికీ అవసరం. దేవుడు అందరితో మాట్లాడుతున్న అందరికీ ఆయనకు ఇష్టమే. ఏ భేదం లేదు. అందరి కోసం ఆయన వచ్చిన వాళ్ళు. మనుషులే భేదాలు కల్పించినారు, ఎన్నో డివిజన్స్ ఉన్నారు. ఆ సంఘం మా సంఘం అదట్టటి, అది దేవునికి ఏం భేదం లేకుండా అందరినీ ప్రేమించే విశాలమైన మనసే మనకు కావాల్సింది. అందరితో కలిసి పోవాల్సిందే. ఎందుకంటే దేవుని సన్నిధిలో మెత్తబడే గుండెలో మనం అందరం ఉండాలి. దానికోసం ఎవరైనా దేవుని సన్నిధిలో ఆసక్తితో సేవ చేస్తున్నారు. అందరికీ ప్రోత్సహించాలని ఒక ఆశ సార్ గారికి ఉన్నది. ఆ విధంగా ముందుకు పోవాలని ఆయన దేవుని సన్నిధిలో చేరి ఉన్నారు. ఆయన చనిపోయిన సమయం కూడా అన్ని సంఘ వారు ఉండగానూ ఆయన ప్రేమించి ఆ విషయం చెప్పినారు కూడా. అందరినీ ప్రోత్సహించి అందరూ ఏ భేదం లేకుండా అందరినీ సహకరించుకొని వెళ్ళిపోయేట సమర్థనం చేసే తరాలు చూడడానికి ఇచ్చినారు. దేవుని సన్నిధిలో చేరిన వారు 2 సంవత్సరాలు దాటిపోయిన దేవుడు నన్ను ఆరోగ్యంగా నిలబట్టి నా జీవితంలో అయితే క్రిస్మస్ సమయంలో 34 సంవత్సరం ముందు నేను ఈ రోగం విడిచిపెట్టిపోయే టైం కూడా వచ్చింది. నాకు లాస్ట్ కుమారుడు పుట్టిన సమయంలో నేను హెపాటికోమా అని పసరికలు వచ్చి తలకెక్కి నమ్మకం లేకుండా ఈ దేశస్తులు అందరికీ తెలిసి ఉండదు. ఆ విధంగా చాలా సీరియస్గా ఉండి అప్పుడు కూడా లాస్ట్లో ఎట్లా 3వ నాడు లేపినాడో సమాధుల నుంచి, ఆ విధంగా నన్ను కూడా కేవలం మరణకరమైన గాఢాంధకారమైన లోయల నుంచి నన్ను లేపి నిలబెట్టి ఈ 34 సంవత్సరాలు నన్ను దేవుడు నిలబెట్టింది అంటే ఆయన కృప ఒక్కటే. ఆయన నన్ను నిలబెట్టి నన్ను ప్రాణం ఇచ్చినారు. తర్వాత నాకు ఇప్పుడు క్యాన్సర్ వచ్చి 12 సంవత్సరాలు, దాని నుంచి కూడా నాకు విడుదల దయచేసి, అది కూడా సీరియస్ స్టేజ్, లాస్ట్ స్టేజ్లో 4th స్టేజ్లో వచ్చినా కూడా దాని గురించి కూడా నాకు దేవుడు బాగా చేసినారు. ఇవన్నీ ఆయన కృప, ఆయన ఇష్ట చిత్తమే. మనం ఏది కష్టం వచ్చినా బాధలు వచ్చినా బాధపడకుండా, నిరాశ పడకుండా, కష్టం ఉంటాయి, వేదనలు ఉంటాయి, ఇదన్నీ కూడా ఆయనకు అన్ని సృష్టించిన దేవునికి, రక్షించిన దేవునికి మనకు ఆదరిస్తూనే ఉండాలి. కానీ మన ఒక్కటే మన హృదయంలో మనము ప్రతి ఒక్కరి జీవితంలో కుటుంబ ప్రార్థన ఉండాలా, ఏకాంత ప్రార్థన ఉండాలా, దేవునితో సమయం గడపాలి. అప్పుడు దేవుడు మనం అందరినీ దీవిస్తారు. అన్ని కుటుంబంలో ఆయన ఎంతో నమ్మకం, మనందరినీ ప్రేమించే దేవుడు, ఎవరిని కూడా విడిచిపెట్టే తోసివేసే దేవుడు కాదు. నమ్మవారికి అందరికీ దేవుడు సహాయం చేసేందుకు సిద్ధంగా ఉండాడు. ఆ దేవునికి మనం ఎంతో సంతోషంగా దేవుని మన హృదయంలోకి ఆహ్వానించి అనుదిన జీవితంలో క్రిస్మస్ సంతోషం మనం అనుభవించి తెలియలేని వాళ్ళు పంచుకొని, అదేవిధంగా దేవుని రాకడ కోసం మనందరినీ దేవుడు సిద్ధపరచబోతున్నారు. దానికోసం ఏర్పాటు చేసినారు. ప్రతి ఒక్కొక్క సంఘములు బాగా జరుగుతూనే ఉంటారు.
దానికంటే మనం ఎక్కువగా దేవుని సన్నిధిలో కన్నీటి ప్రార్థనకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి. కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన, ఎండసేపు వేకునే లేచి దేవునితో సహవాసం కలిగి శక్తి పొందితే మన జీవితంలో మార్పు వస్తారు. మన ప్రార్థన ఏది కూడా జవాబు దొరకకుండా పోదు. కానీ మన పట్టుదలతో ప్రార్థన ఆసక్తి కలిగి ముందుకు వెళ్ళాలా. దానికోసమే ఈ ఏర్పాట్లన్నీ దేవాది దేవుడు అందరికీ కోసం ఏర్పరుస్తున్నారు. ఈ సంఘం ఇంకా అభివృద్ధి పొందాలని ఆశపడుతున్నారు. ఎంతోమంది ఇక్కడ వచ్చి చేరి దేవుని స్థుతించాలా, ఆయన రాకడ కోసం సిద్ధపరచాలని ఆశపడుతున్నారు. నేను దేవుడు అందరినీ సహాయం చేయాలా. ఈ సమయం దయచేసిన పాస్ గారు మరి ఒకసారి థ్యాంక్స్.